సీఎం గారు మేము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అందరు చెప్పేవారు ఆయన అన్ని కూడా మానవీయ కోణంతో చూస్తాడు, చాలా మంచి మనసు అని చెప్పేసి అధ్యక్ష. డిప్యూటీ సీఎం గారి మీద గౌరవంతో చెప్తా ఉన్నాను, ఇవాళ ఒపీనియన్ పోయింది. ఎందుకంటే బయట ప్రతి వారం అధ్యక్ష నేను కాన్స్టిట్యున్సీ పోగానే పాపం రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఎంత బాధేస్తా ఉంది అధ్యక్ష. నిన్న మళ్ళీ ఒకసారి అధ్యక్ష ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ నిన్న నా దగ్గరకు వచ్చినారు, నిన్న కాన్స్టిట్యున్సీ పోతే సార్ మా పిఆర్సీ గురించి మాట్లాడండి, మా 5 డిఏల గురించి మాట్లాడండి అని చెప్పి పట్టుబడతా ఉన్నారు అధ్యక్ష. బయట వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీల ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉన్నారు. దయచేసి డిప్యూటీ సీఎం గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు పెద్ద మనసుతో ఇప్పుడే హరీష్ గారు అడిగినట్టు స్ట్రైట్ గా జవాబు చెప్పండి. ఎప్పుడు ఇస్తారు మీరు డిఏలు, ఎప్పుడు పిఆర్సీ అపాయింట్ చేస్తారు మీరు అని చెప్పి స్ట్రైట్ గా ఆన్సర్ చేయాలని చెప్పి మీ అందరిని కోరుతున్నాను. అదే విధంగా పెన్షనర్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారు? వాళ్ళు నిజంగా అధ్యక్ష మీ అందరికి తెలుసు, అందరు కూడా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు వాళ్ళు పెన్షనర్లు అంటే వాళ్ళ ఆరోగ్యానికి కానీ వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళకి కానీ వాళ్ళ ఇంట్లో దేనికి కూడా డబ్బులు లేని పరిస్థితి వాళ్ళ అధ్యక్ష. దయచేసి అన్ని సంవత్సరాలు వాళ్ళు కష్టపడి కాపాడుకున్న వాళ్ళ డబ్బుల్ని మిమ్మల్ని ఇవ్వమని చెప్తా ఉన్నాను తప్ప ఏదో గొంతమ్మ కోరికలు వాళ్ళకి కోరట్లేదు. దయచేసి మీరు రెస్పాండ్ అవ్వాలని చెప్పి డిప్యూటీ సీఎం గారిని కోరుతానని అధ్యక్ష. అధ్యక్ష, హరీష్ రావు గారు తర్వాత వివేకానంద గారు డాక్టర్ గారు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా నేను నేరుగానే సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. కొద్ది సమయం కూడా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. హరీష్ రావు గారు ఒక ప్రశ్న దాటేయటానికి ఉప ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రయత్నం చేశారని చెప్తా ఉన్నారు. నేను దేన్ని దాటేయటానికి ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష. మీ ప్రశ్నలోనే చాలా స్పష్టత ఉంది, దానికి తగినట్టుగానే నేను ఆన్సర్ చేశాను తప్ప ఎక్కడ తప్పించడానికి ప్రయత్నం చేయలేదు. ఎన్ని డిఏలు పెండింగ్లో ఉన్నాయనే ప్రశ్న లేదు. పెండింగ్ వాయిదాలతో పాటు ఉద్యోగులు పెంచుదలు కరువు భత్యం చెల్లింపులు పరిస్థితి ఏంటని అడిగారు. ఎన్ని ఉన్నాయంటే అన్ని లెక్క చెప్పేవాడు, అదే నాకు ఇప్పుడు కూడా ఇబ్బంది లేదు, చెప్తాను స్పష్టంగా. అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మిత్రుడు చెప్పినట్టు డాక్టర్ ఈ క్యాబినెట్లో ఉన్న ముఖ్యమంత్రితో సహా అందరు మంత్రులకి మానవీయ కోణం చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. ప్రతి నిర్ణయం అటు ఉద్యోగస్తులు కానీ ప్రజల గురించి కానీ ఆలోచన చేసి సాధ్యమైనంత వరకు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఉదాహరణకి ఈ భారము, ఉద్యోగస్తుల భారము, ఈరోజు పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు ఈ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చింది అధ్యక్ష. మీరు సక్రమంగా ఆనాడు చేసి ఉంటే అసలు ఈ సమస్యలే ఉత్పన్నమయ్యేది కాదు. కరువు భత్యం డిఏ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1/7/2022, 1/1/2023 మరియు 1/7/2023 నుండి ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు ఇవ్వకపోవటం వల్లనే ప్రస్తుత ప్రభుత్వమే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 డిఏ బకాయిలు మీరు పెండింగ్ పెట్టిపోయారు. 3 ఆ 3టిని మేము వచ్చిన తర్వాత వాటిని క్లియర్ చేశాం. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ఏదో ఉద్యోగస్తుల మీద మీకే విపరీతమైన ప్రేమ ఉంది, వాళ్ళ కోసం చేశారు, ఈ ప్రభుత్వానికి మానవీయ కోణమే లేదు. 100% ఈ ప్రభుత్వానికే మానవీయ కోణం ఉంది అధ్యక్ష. వీళ్ళు మాట్లాడే అన్ని కూడా సక్రమంగా లేవు. తదుపరి ఇతర పెండింగ్ డిఏలను కూడా సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయటానికి మా ప్రయత్నం అంతా చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెండింగ్లో ఉన్న కరువు భత్యాన్ని 22.75% నుండి 26.39%, 26.39% నుండి 30.03% 13/6/2025 మరియు 30.03% నుండి 33.67% పెంచుతూ 12/1/2026 నాడు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయటమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులు ఆర్థిక భారం తప్పించుకోవటానికే మార్చి 2021 నుండి ఉద్యోగుల పదవి విరమణ వయసుని 3 సంవత్సరాలకు పెంచారు. 4వ తరగతి ఉద్యోగులు 60 నుండి 67 సంవత్సరాలు మరియు ఇతర ఉద్యోగులకి 58 నుండి
61 సంవత్సరాలకు పెంచడం వలన మార్చి 2021 నుండి మార్చి 2024 మధ్యలో పదవీ విరమణ చేయవలసిన దాదాపు 17,000 మంది ఉద్యోగులు మార్చి 2024 తర్వాత పదవీ విరమణ చేయటం వలన వారికి చెల్లించాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించకుండా ఈ ప్రభుత్వంపై భారం వేసిన మాట వాస్తవం అధ్యక్ష. కేవలం వాటిని చెల్లించలేకనే మీరు దీన్ని పెంచారు. అంతేకాకుండా ఏప్రిల్ 2020 నుండి మార్చి 2021 వరకు ఉద్యోగులకు చెల్లించాల్సిన పిఆర్సి 2020 బకాయిలు కూడా పదవీ విరమణ